భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవలి రెపో రేటును మరో 0.5% తగ్గించి 6% కుదించడంతో వడ్డీ రేట్లు దిగొస్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది చివరికల్లా రెపో రేటు మరో 0.5% తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు తమ రెపో ఆధారిత లేదా ఏదైనా ఇతర ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత గృహ రుణాల వడ్డీ రేట్లను కుదిస్తున్నాయి. దీంతో గృహ రుణాల ఈఎంఐలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలోనే గృహ రుణ భారం తగ్గించుకునేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. రుణభారం తగ్గించుకునేందుకు ఒకవేళ చేతిలో మిగులు నిధులు ఉంటే ఈ గృహ రుణంలో కొంత మొత్తాన్ని ముందే పాక్షికంగా చెల్లించడం మంచిదని అంటున్నారు. కాకపోతే ఈ చెల్లింపు మీ నెలవారీ బడ్జెట్ను దెబ్బతీయకుండా చూసుకోవాలి. దీనివల్ల ఈఎంఐ భారం తగ్గడంతో పాటు రుణ చెల్లింపు కాల పరిమితి త్వరగా పూర్తవుతుంది. వడ్డీ రేటు తగ్గడంతో ఈఎంఐల భారము తగ్గుతుంది. దీనికి మురిసిపోయి ఈఎంఐని కుదించుకోవద్దని, గతంలో లాగానే ఈఎంఐని కొనసాగించండని సూచిస్తున్నారు. దీంతో అదనంగా చెల్లించే ఈఎంఐ అసలు కింద జమ చేయబడుతుంది. రుణ చెల్లింపుల కాల పరిమితి తగ్గుతుంది. గృహ రుణం తీసుకునేటప్పుడే చరవడ్డీ రేటును ఎంచుకోవాలి. దీనివల్ల మన దగ్గర మిగులు నిధులు ఉన్నప్పుడు కొంత రుణాన్ని ముందుగానే చెల్లించవచ్చు. దీనిపై బ్యాంకులు ఎలాంటి పెనాల్టీ ఛార్జీలు వసూలు చేయవు. ఏటా ఇలా 2-3 చెల్లింపులు చేసినా చెప్పుకోదగ్గ స్థాయిలో వడ్డీ ఖర్చులు ఆదా అవుతాయి. ఆర్బీఐ తగ్గించిన రెపో రేటుతో దాదాపు అన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. ఒకవేళ మీకు గృహ రుణం ఇచ్చిన బ్యాంకు ఆ పని చేయకపోతే మీ గృహ రుణాన్ని తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేసే వేరే బ్యాంక్ లేదా హెచ్ఎఫ్సీకి మార్చుకోవడం మంచిది. కాకపోతే ఇందుకు మిగిలిన రుణం మొత్తంపై 0.5% నుంచి 1% వరకు ఖర్చులవుతాయి. టెక్నికల్, లీగల్ ఛార్జీల కింద 5,000 నుంచి 15,000, అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కింద మరో 1,000 నుంచి 5,000 వసూలు చేస్తారు. ఒకవేళ పాత రుణదాతలు కూడా అదే వడ్డీ రేటుకు సిద్ధపడితే రీఫైనాన్స్ ప్రయత్నం పక్కన పెట్టడం మంచిది. రుణాన్ని ముందుగానే చెల్లించడం వల్ల పన్ను ప్రయోజనాలు పోతాయనే బెంగ అవసరం లేదు. పాత పన్ను విధానంలో సెక్షన్ 80C కింద యథావిధిగా ఏటా 1.5 లక్షలు అసలు, సెక్షన్ 24B కింద 2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. అయితే ఇందుకోసం చేతిలో డబ్బులున్నాయి కదా అని ఒకేసారి ముందస్తు చెల్లింపులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఏటా పన్ను పోటు తగ్గేలా కొద్దిగా ముందస్తు చెల్లింపులు చేయడం మంచిదని, వడ్డీ రేట్లు తగ్గడం మన నెలవారీ బడ్జెట్ను కూడా ఆదా చేస్తుందని అంటున్నారు. దీన్ని తెలివిగా గృహ రుణ భారం తగ్గించుకునేందుకు వినియోగించుకోవాలని, అంతే తప్ప తగ్గే ఈఎంఐల భారాన్ని వేరే ఖర్చులకు మళ్లించకూడదని చెబుతున్నారు.